Real estate. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా మేడ్చల్, కొంపల్లి లాంటి ప్రాంతాలు ఇప్పుడు హాట్ కేకుల్లా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు ఆకాశాన్ని అంటే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 90% పెరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం 5 నెలల కాలంలోనే జీహెచ్ఎంసీకి భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా ఏకంగా 750,98,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన 309,81,00,000 రూపాయలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపని జీహెచ్ఎంసీ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ 5 నెలల వ్యవధిలో అధికారులు మొత్తం 4,389 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా 1,008 నివాసయోగ్య పత్రాలను జారీ చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి చెందే కొద్ది భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఐటీ రంగం అని చెప్పవచ్చు. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. అయితే హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో త్వరలోనే మరొక ఐటీ పార్క్ అభివృద్ధి జరగనుంది. కండ్లకుయ్య ప్రాంతంలో ఐటీ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో 200 ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అతి త్వరలోనే భవిష్యత్తులో మరొక హైటెక్ సిటీ అవుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. అంతేకాదు 3 త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ నార్త్ హైదరాబాద్ లో పెరిగినట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్, షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం మెట్రో ప్రాజెక్టుల్లో వస్తున్న నేపథ్యంలో మిగతా ప్రాంతాలతో పోల్చితే నార్త్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుందని రియల్ ఎస్టేట్ ప్రముఖులు తెలియజేస్తున్నారు. నార్త్ హైదరాబాద్ లో గుండ్లపోచంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, రావల్కోల్, పూడూరు, షామీర్పేట, ఉప్పర్పల్లి, బొమ్మరాజపేట, దేవరయాంజల్, మసీద్పుర, కీసర, చీర్యాల, గోధుమకుంట, అలియాబాద్ తదితర ప్రాంతాలు రియాలిటీ హాట్ స్పాట్స్ గా మారాయి. ఉత్తర హైదరాబాద్ లోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. దీంతో ఇన్నాళ్లు పల్లె ప్రాంతంగా ముద్రపడిన ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగరంగా మారుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ తో పెట్టుబడిదారులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉత్తర హైదరాబాద్ ను పరిశీలించినట్టయితే మేడ్చల్, కాళ్లకల్ నుంచి తూప్రాన్ వరకు రియాలిటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ముందు రియాలిటీలో దూసుకుపోయిన పశ్చిమ హైదరాబాద్ కు ఇప్పుడు ఉత్తర హైదరాబాద్ సవాలుగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉండటంతో పాటు జాతీయ రహదారి కూడా అతి సమీపంలోనే వెళుతోంది. దీనికి తోడు ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు అనువైన స్థలాలున్నాయి. మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో ఇప్పుడప్పుడే రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతోంది. రియల్ ఎస్టేట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా మేడ్చల్, కొంపల్లి లాంటి ప్రాంతాలు ఇప్పుడు హాట్ కేకుల్లా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు ఆకాశాన్ని అంటే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 90% పెరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం 5 నెలల కాలంలోనే జీహెచ్ఎంసీకి భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా ఏకంగా 750,98,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన 309,81,00,000 రూపాయలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపని జీహెచ్ఎంసీ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ 5 నెలల వ్యవధిలో అధికారులు మొత్తం 4,389 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా 1,008 నివాసయోగ్య పత్రాలను జారీ చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి చెందే కొద్ది భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఐటీ రంగం అని చెప్పవచ్చు. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. అయితే హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో త్వరలోనే మరొక ఐటీ పార్క్ అభివృద్ధి జరగనుంది. కండ్లకుయ్య ప్రాంతంలో ఐటీ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతం 200 ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అతి త్వరలోనే భవిష్యత్తులో మరొక హైటెక్ సిటీ అవుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. అంతేకాదు 3 త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ నార్త్ హైదరాబాద్ లో పెరిగినట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్, షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం మెట్రో ప్రాజెక్టుల్లో వస్తున్న నేపథ్యంలో మిగతా ప్రాంతాలతో పోల్చితే నార్త్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుందని రియల్ ఎస్టేట్ ప్రముఖులు తెలియజేస్తున్నారు. నార్త్ హైదరాబాద్
హైదరాబాద్ లో గుండ్లపోచంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, రావల్కోల్, పూడూరు, శామీర్పేట, ఉప్పరపల్లి, బొమ్మరాజుపేట, దేవరయాంచల్, మసీద్పుర, కీసర, చీర్యాల, గోధుమకుంట, అలియాబాద్ తదితర ప్రాంతాలు రియాలిటీ హాట్ స్పాట్స్ గా మారాయి. ఉత్తర హైదరాబాద్ లోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. దీంతో ఇన్నాళ్లు పల్లె ప్రాంతంగా ముద్రపడిన ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగరంగా మారుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ తో పెట్టుబడిదారులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉత్తర హైదరాబాద్ ను పరిశీలించినట్టయితే మేడ్చల్, కాళ్లకల్ నుంచి తూప్రాన్ వరకు రియాలిటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ముందు రియాలిటీలో దూసుకుపోయిన పశ్చిమ హైదరాబాద్ కు ఇప్పుడు ఉత్తర హైదరాబాద్ సవాలుగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉండటంతో పాటు జాతీయ రహదారి కూడా అతి సమీపంలోనే వెళుతోంది. దీనికి తోడు ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు అనువైన స్థలాలున్నాయి. మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో ఇప్పుడప్పుడే రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతోంది. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా మేడ్చల్, కొంపల్లి లాంటి ప్రాంతాలు ఇప్పుడు హాట్ కేకుల్లా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు ఆకాశాన్ని అంటే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 90% పెరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం 5 నెలల కాలంలోనే జీహెచ్ఎంసీకి భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా ఏకంగా 750,98,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన 309,81,00,000 రూపాయలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపని జీహెచ్ఎంసీ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ 5 నెలల వ్యవధిలో అధికారులు మొత్తం 4,389 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా 1,008 నివాసయోగ్య పత్రాలను జారీ చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి చెందే కొద్ది భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఐటీ రంగం అని చెప్పవచ్చు. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. అయితే హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో త్వరలోనే మరొక ఐటీ పార్క్ అభివృద్ధి జరగనుంది. కండ్లకోయ ప్రాంతంలో ఐటీ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో 200 ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అతి త్వరలోనే భవిష్యత్తులో మరొక హైటెక్ సిటీ అవుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. అంతేకాదు 3 త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ నార్త్ హైదరాబాద్ లో పెరిగినట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్, శామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం మెట్రో ప్రాజెక్టుల్లో వస్తున్న నేపథ్యంలో మిగతా ప్రాంతాలతో పోల్చితే నార్త్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుందని రియల్ ఎస్టేట్ ప్రముఖులు తెలియజేస్తున్నారు. నార్త్ హైదరాబాద్ లో గుండ్లపోచంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, రావల్కోల్, పూడూరు, శామీర్పేట, ఉప్పరపల్లి, బొమ్మరాజుపేట, దేవరయాంచల్, మసీద్పుర, కీసర, చీర్యాల, గోధుమకుంట, అలియాబాద్ తదితర ప్రాంతాలు రియాలిటీ హాట్ స్పాట్స్ గా మారాయి. ఉత్తర హైదరాబాద్ లోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. దీంతో ఇన్నాళ్లు పల్లె ప్రాంతంగా ముద్రపడిన ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగరంగా మారుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ తో పెట్టుబడిదారులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉత్తర హైదరాబాద్ ను పరిశీలించినట్టయితే మేడ్చల్, కాళ్లకల్ నుంచి తూప్రాన్ వరకు రియాలిటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ముందు రియాలిటీలో దూసుకుపోయిన పశ్చిమ హైదరాబాద్ కు ఇప్పుడు ఉత్తర హైదరాబాద్ సవాలుగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉండటంతో పాటు జాతీయ రహదారి కూడా అతి సమీపంలోనే వెళుతోంది. దీనికి తోడు ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు అనువైన స్థలాలున్నాయి. మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో ఇప్పుడప్పుడే రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతోంది. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా మేడ్చల్, కొంపల్లి లాంటి ప్రాంతాలు ఇప్పుడు హాట్ కేకుల్లా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరలు ఆకాశాన్ని అంటే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 90% పెరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం 5 నెలల కాలంలోనే జీహెచ్ఎంసీకి భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా ఏకంగా 750,98,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన 309,81,00,000 రూపాయలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపని జీహెచ్ఎంసీ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ 5 నెలల వ్యవధిలో అధికారులు మొత్తం 4,389 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా 1,008 నివాసయోగ్య పత్రాలను జారీ చేశారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి చెందే కొద్ది భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఐటీ రంగం అని చెప్పవచ్చు. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతోంది. అయితే హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో త్వరలోనే మరొక ఐటీ పార్క్ అభివృద్ధి జరగనుంది. కండ్లకొయ్య ప్రాంతంలో ఐటీ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో 200 ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అతి త్వరలోనే భవిష్యత్తులో మరొక హైటెక్ సిటీ అవుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. అంతేకాదు 3 త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ నార్త్ హైదరాబాద్ లో పెరిగినట్టు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు తెలియజేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ నుంచి మేడ్చల్, షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం మెట్రో ప్రాజెక్టుల్లో వస్తున్న నేపథ్యంలో మిగతా ప్రాంతాలతో పోల్చితే నార్త్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుందని రియల్ ఎస్టేట్ ప్రముఖులు తెలియజేస్తున్నారు. నార్త్ హైదరాబాద్ లో గుండ్లపోచంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, రావల్కోల్, పూడూరు, షామీర్పేట, ఉప్పర్పల్లి, బొమ్మరాజుపేట, దేవరయాంచల్, మసీద్పుర, కీసర, చీర్యాల, గోధుమకుంట, అలియాబాద్ తదితర ప్రాంతాలు రియాలిటీ హాట్ స్పాట్స్ గా మారాయి. ఉత్తర హైదరాబాద్ లోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలలో విలీనమయ్యాయి. దీంతో ఇన్నాళ్లు పల్లె ప్రాంతంగా ముద్రపడిన ఉత్తర హైదరాబాద్ ఇప్పుడు నగరంగా మారుతోంది. దీంతో రియల్ ఎస్టేట్ తో పెట్టుబడిదారులకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉత్తర హైదరాబాద్ ను పరిశీలించినట్టయితే మేడ్చల్, కాళ్లకల్ నుంచి తూప్రాన్ వరకు రియాలిటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ముందు రియాలిటీలో దూసుకుపోయిన పశ్చిమ హైదరాబాద్ కు ఇప్పుడు ఉత్తర హైదరాబాద్ సవాలుగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉండటంతో పాటు జాతీయ రహదారి కూడా అతి సమీపంలోనే వెళుతోంది. దీనికి తోడు ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు అనువైన స్థలాలున్నాయి. మేడ్చల్, కొంపల్లి ప్రాంతాల్లో ఇప్పుడప్పుడే రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతోంది.